పేరు పెట్టని ప్రపంచ యుద్ధం జరుగుతున్నది. ఎస్. ఇక పేరు పెట్టలేదు. ఇది మూడవ ప్రపంచ యుద్ధం అని పేరు పెట్టలేదు కానీ, మూడవ ప్రపంచ యుద్ధంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అవన్నీ ఇప్పుడు ఇక్కడే ఉన్నాయి. ఒక పక్క చూడండి, రాజకీయాలు ఎలాగున్నాయంటే, ఇజ్రాయేల్ ఈ ఇరాన్ ఆస్తంగా చెప్పుకోవాలంటే వాళ్ళ పర్షియన్ లెక్క నూతన సంవత్సరం రోజు, ఈ నూతన సంవత్సరం రోజున వాళ్ళు ఎంత దాడి చేశారంటే ఇరాన్ మీద, పర్షియా మీద చాలా భీకర దాడులు చేశారు. ఆఖరికి వాళ్ళు ఆయిల్ ఫీల్డ్స్ మీద, తర్వాత సిఎన్జి ఫీల్డ్స్ మీద, అన్నిటి మీద దాడి చేశారు విపరీతంగా. టెహ్రాన్ మీద అయితే మరీ దారుణంగా. మరి ఇరాన్ ఊరుకుందా? ఊరుకోలేదు. కువైట్లు వెళ్ళి అక్కడ గ్యాస్ నిక్షేపాల మీద దాడి చేసింది. అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ దీన్ని కొట్టడం మూలంగా వారిని విస్తరింపచేసింది. అంతవరకు కామ్గా ఉన్న ఇరాన్ కువైట్ మీద సరదాగా దాడి చేసింది, కానీ ఇప్పుడు ప్రపంచంలో గ్యాస్ సప్లై పడిపోవటానికి ఆస్కారం ఇచ్చింది వీళ్ళ దాడుల ద్వారా. మధ్యలో అన్నిట్లో సడేమియా అంటూ మా ట్రంప్ అన్నయ్య ఉన్నాడు కదా, ఆయుధాలు వేసుకుంటున్నాడు. కువైట్కి $80 బిలియన్, తర్వాత సౌదీ అరేబియాకి $1 బిలియన్, అలా మొత్తం ఒక $400-500 బిలియన్ సొమ్ము చేసుకున్నాడు. పాడుబుద్ధి. నిన్న చెప్పే కదా, అతని యొక్క పాడుబుద్ధి ఎలాగంటే సత్య శవాల మీద నగలు ఏరుకునేవాడు, ఇంకా గొప్పగా చెప్పాను, ఇంకా పైసలు ఏరుకునేవాడు, ఇంకా చెప్పాలంటే కింద పడినటువంటి వేరుశనకాయలు ఏరుకునేవాడు. అలాంటి వాడు ప్రెసిడెంట్. ఇతనే కాదు, ఎవరు వచ్చినా సరే కొద్ది అడవుల్లో అదే రకంగా ఉంటున్నారు. ఎందుకంటే 2 దేశాల మధ్యలో ఫిట్టింగ్ పెట్టేసి వీరిని కవ్వింపు చేసి వాడికి ఆయుధాలు అమ్ముతాడు, వీడికి ఆయుధాలు అమ్ముతాడు. అది అమెరికా నైజం. మరి ఇప్పుడు అనవసరంగా ఇవన్నీ లోపలికి వచ్చే యుద్ధంలోకి. ఆ తర్వాత జపాన్ ఆవిడ కూర్చోవచ్చు కదా, ఆవిడగా వచ్చేసి ఆవిడని అవమానించినా సరే, నీకు రేపు మన పిల్లల ఆర్బర్ మీద నీకు దాడి చేసినప్పుడు చెప్పారా అమెరికా వాళ్ళు, మేము ఎప్పుడు చెప్పాము నీకు దాడి చేస్తున్నామని, ఇప్పుడు చెప్పలే అంటాం అని పబ్లిక్గా అవమానపరిచినా సరే, నో ప్రాబ్లం ట్రంప్, నో ప్రాబ్లం, మన ఇద్దరం కలిసి ఈ హర్మోజ్ వాటిని ఇరాన్ రిస్ట్రిక్షన్ తీసేద్దాం అంటుంది ఈవిడ. సరే చూడండి, ఒక ఆవిడ వచ్చి, జపాన్ ఆవిడ వచ్చి అసలు ఆవిడ ఎలా సపోర్ట్ చేస్తుంటే మీకు సిగ్గు లేదా అని బెదిరించాడు ఈ నాటో దేశాలకి. అవునురా బాబు, ఒక ఆవిడ మీరు సపోర్ట్ చేస్తుంటే ఏంది మన ఇట్లా కూర్చున్నావా, పడి ఆయన ఎంత పరిగెత్తేసారు మళ్ళీ దానికి. ఎస్, మేము వస్తున్నాం. ఇదేంటండి, ఎన్ని దేశాలు అవి? 32 దేశాలు, 34 దేశాలు నాటో దేశాలంటే. 34 దేశాలు, ఇక్కడ కల్పలో 7 దేశాలు 41, జపాన్ 42. ఆ తర్వాత చూడండి ఒక్కొక్కటి ఎలా చేరుతున్నాయో. ఇరాక్ను కొడుతున్నారు 44. మొత్తం వెర్సి ఒక 50 ఇక్కడే చేరిపోయాయి కదా, అంటే హాఫ్ ఆఫ్ ది కంట్రీస్. ఇప్పుడు యుద్ధం చేయకపోయినా భారతదేశం కూడా ప్రతిరోజు $50 బిలియన్ కోల్పోతున్నది. మరి దీనికి కడుపుండి ఏదో రోజు ఇది కూడా జాయిన్ అవుతుంది కదా. ఇలాగా ప్రపంచ యుద్ధం జరుగుతూ కూడా పేరు పెట్టబడిన ప్రపంచ యుద్ధం అంటే ఇదే. ఎందుకంటే ప్రపంచ యుద్ధం అంటే అందరూ భయపడిపోతే వస్తారేమో అని. నేను ఆయుధాలు అమ్ముకోవడం ఎలాగానే ఆయన బాధ అయింది. రష్యా కూడా వీళ్ళు ఇలా కొట్టుకుంటూ ఉంటే చక్కగా నేను కూడా నా ఆయిల్ని అమ్మేసుకోవచ్చు, నేను 4 సంవత్సరాల నుంచి వాడి యుద్ధం చేస్తాను, నేను చాలా కోల్పోయాను, ఇప్పుడు అవన్నీ సంపాదించుకోవచ్చు అని ఆయన బాధ అయింది. ఎవడి బాధ వాడదండి. ఎవడు ఎలా సొమ్ము చేసుకోవాలో వాడు అలా సొమ్ము చేసుకోవడానికి పరుగులు తీస్తూనే ఉన్నారు, తాపత్రయపడుతూనే ఉన్నారు. పక్క వాడిని ముంచినా సరే, వాడిని నాశనం చేసినా సరే, వాడు ఎలా పోతే నాకేంటి అని కోటగా డైలాగ్ జ్ఞాపకం వస్తుంది. అలాగే ఇప్పుడు దేశాలు కూడా అలా వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ తాగిందా, పక్కన చైనా ఇప్పుడు వీళ్ళిద్దరు ఇలా అంటే ఇప్పుడు అమెరికా చేస్తున్న యుద్ధాన్ని జాగ్రత్తగా గమనిస్తున్న చైనా. అంటే రోడ్డు మీద చూస్తే కొట్టుకుంటుంటే వాళ్ళు చక్కగా అందరు ప్రేక్షకులు సరదా చూస్తూ ఉంటారు. ఎందుకంటే డబ్బులు కట్టక్కర్లే కదా, ఎవడు విడదీయరు. అవకాశం అంటే సెల్ ఫోన్లో బంధించేస్తూ ఉంటారు వాటిని. ఆ యుద్ధాన్ని ఎలా కొట్టుకున్నారు, బస్సులో ఆడవాళ్ళు ఫైట్ చేస్తుంటే డిస్కు అవన్నీ మళ్ళీ దీంట్లో పెడుతూ ఉంటారు.
యూట్యూబ్లో. అంతా యూనివర్సిటీ స్టూడెంట్స్ అయిపోయారు ప్రపంచంలో ఈ రోజున. స్టూడెంట్స్ యూనివర్సిటీ స్టూడెంట్ కాని వాళ్ళు ఎవరు లేరు. యూట్యూబ్లో ఉన్నారంటే ఆయన ఆ యూట్యూబ్ యూనివర్సిటీ స్టూడెంట్ అనమాట. స్టూడెంట్లకి ఎక్కడ ఎవరిని అడుగుతారో చెప్పండి. నేను యూట్యూబ్ స్టూడెంట్నే. 60-70 ఏళ్ళు వచ్చిన నాకన్నా పెద్ద ఆయన కూడా 60-70 ఏళ్ళు వచ్చిన ఆయన యూట్యూబ్ స్టూడెంటే యూనివర్సిటీ. మరి ఇలాగా ప్రపంచం మొత్తం కూడా ఒకదాంతో ఒకటి ముడిపడిపోయి అందరూ కూడా యుద్ధాలు చేసుకుంటూనే ఉన్నారు, ఆయుధాలు అమ్ముకుంటూ ఉన్నారు. పాప పసిపిల్లలు చనిపోతూ ఉన్నారు. ఇవాళ లెబనాన్ నుంచి లిబియా నుంచి నేను ఒక ఇది చూశాను అనమాట. ఒక స్త్రీ రాసిన, మాకు ఇక్కడ మందులు లేవు, మందులు సప్లై చేయడానికి వాళ్ళు ఇస్తా అంటున్నారు, కానీ ఈ గవర్నమెంట్ అమెరికన్ ప్రభుత్వం ఇవ్వద్దని చెప్పి వాళ్ళ మీద గొడవ పెట్టడం మూలంగా వాళ్ళు ఇవ్వట్లేదు. ఇది ఎక్కడ, ఇది మానవతావాదం ఎక్కడుంది? చిన్నపిల్లలు చచ్చిపోతున్నారు, పాపం వృద్ధులు చచ్చిపోతున్నారు వారి జబ్బులకి. ఇలా వచ్చి ఎవరు మాట్లాడరా అని పాపం ఆమె ప్రశ్నిస్తున్నది. ఈ హాహాకారాలు ఎవరికి వినిపించవు, ఎవరు పట్టించుకోరు. అక్కడ ఉన్న మరి మాకు ఎవరైనా ఆయిల్ అమ్మాలన్నా సరే కొనాలన్నా సరే వాడే రిజిస్ట్రేషన్ అమెరికానే నిర్ణయించాలా? ఇదెంత దారుణం. రేపొద్దున మన ఇంట్లో ఆడవాళ్ళు ఏ చీర కట్టుకోవాలి, ఏ చీర కట్టుకోకూడదు, ఎవరు భర్తలు ఎవరు పడుకోకూడదు అని కూడా అమెరికా ప్రెసిడెంటే నిర్ణయిస్తాడేమో. ఆ రోజు వచ్చే వరకు ఈ ప్రపంచం ఇలాగే వస్తుంది. ట్రంప్కి ఈ రోజు అమెరికాకి చెక్ పెట్టకపోతే రోజులు అలాగే ఉంటాయి. ఇప్పుడు ఈయనకే పెద్ద తాళతెక్క వచ్చింది. ఇతను ఎవరు ఏం చేయలేదు కాబట్టి నెక్స్ట్ వచ్చేవాడు ఇంకా రెచ్చిపోతాడు. మా చిన్నప్పుడు చెప్తూ ఉండేవాళ్ళమాట, రాజుగారి పక్కన వెళ్తూ ఉంటే ఆయన కంటికి ఎవరు మంచి ఆమె అందమైన ఆమె కనిపిస్తే ఆమెను సైన్ చేస్తే సైనికులు తీసుకొచ్చేసేవారంట. ఈ ట్రంప్ కూడా రేపు అదే పని చేస్తాడేమో. ఈ శాటిలైట్ కెమెరాస్ పెట్టుకుని ఎక్కడ ఎవరింట్లో ఎవరు బాగున్నారో తీసుకొచ్చి ఎక్కమని వీడిని పట్టుకొచ్చినట్టుగా ఇతను వీడిని పట్టుకొచ్చేస్తాడు. ఆ స్టేజ్ రాకుండా ఉంటారంటే ఇప్పుడు ముఖ్యంగా అందరూ కలిసి అమెరికాని లొంగ తీసుకోవాలి, అమెరికాని దెబ్బ కొట్టాలి. ఇజ్రాయెల్ సంగతి పక్కన పెట్టేయండి, అమెరికాని మాత్రం ఆ పొగరుని మాత్రం అంచకపోతే ఆ యొక్క పెత్తందారితనం, ఆ బూర్జువా విధానాలు వాటిని సమూలంగా నాశనం చేయకపోతే ప్రపంచం శాంతితో ఉండదు. ఈయన కలిసి రష్యా, చైనా, పక్కన నార్త్ కొరియా, ఈ భారతదేశం ఎలా ఉంటుందో చెప్పలేం, అటు ఇటుగా ఉంటుంది. ఎవరు కాన్ఫిడెన్స్ తీసుకోలేరు. నార్త్ కొరియా కాన్ఫిడెన్స్ తీసుకోవడానికి భయమే. ఏమో ఉన్నటువంటి అమెరికా భుజం ఎక్కేస్తుందేమో అని. ఎందుకంటే భారతదేశానికి కావాల్సిన సమస్యలు వాళ్ళకి ఉన్నాయి. కారణం ఏంటంటే పొద్దున చైనా యువాన్ని మనం కొనాల్సి వస్తుంది, చైనా బలపరిస్తే వాడు మనల్ని మింగేస్తాడని భారతదేశం ఉండాల్సిన భయాలు వాడికి ఉన్నాయి. మరి ఇది ప్రపంచ యుద్ధం కాదంటారా? మరి బార్సాలు ఎప్పుడు? బార్సాలని తెలుసు కదా, పేరు పెట్టే రోజున బార్సాలు అంటారు. ఇక బార్సాలు ఒక్కటే తక్కువైందండి ప్రపంచ యుద్ధానికి. మరి మీరేమంటారు? మీ ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, కుడిగంటి TV9 లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్. ఒక లైక్ కొట్టకూడదు.